మహేష్ మహేష్ ఏం చేస్తున్నాడు ఇలా చూద్దాం ఒకసారి. మనోగడేమో ఇక్కడ దుప్పలికి వస్తున్నాడు. మహేష్ ఏంటి మరి విషయం ఇవ్వాలా? చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ మునీష్ కష్టపడిపోతున్నాడు మామూలు కాదు చేయడం. అబ్బా అబ్బో మామూలుగా కాదు. అబ్బా చికెన్ దమ్ బిర్యానీ ఉంటాయి. గోవాకి రండిరా బాబు, ఎన్ని రోజులు ఉంటారా బాబు రండి. ఏమో ఇంకా సంత అనుకుంది ఇక్కడ మరి. ఏమో చెప్పాలనుకున్నావా? నథింగ్. ఓకే ఏదో చేద్దాం అనుకున్నారు మొత్తానికి. ఇంకా కుదరట్లేదు వీడికి. ఓకే కలపండి. ఓకే ఇప్పుడు ఇక్కడ మన విధమైన మనుషుల్ని చూద్దాం. ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఉన్నాడు. ఈడు చూడు పిల్లతో మాట్లాడుకుంటున్నాడు. అదే ఏం చేస్తున్నాడు ఈడు? ఇంకొక కప్ప అని ఒక వ్యక్తి ఉంటాడు. కప్పాని వ్యక్తి కనపడట్లేదు, ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. కప్ప పొరితో మాట్లాడుతున్నాడు చూడండి. కప్ప పిల్లతో మాట్లాడుకుంటున్నాడు. అది పిల్లతో కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాడు. విచిత్రమైన మనుషులు మరి ఎవరో. ఇది మా వ్యూ అనమాట. ఇక్కడ బాగుంటుంది, బయట క్లైమేట్ బాగుంటుంది, మొత్తం కొబ్బరి చెట్లు. మనోహర్ అయితే తిరగా తీస్తున్నారు కటింగ్ అయితే. మా మునీష్ అయితే ఇప్పుడు వీడియో ఆఫ్ చేద్దాం అన్నాడు. చిన్న బ్రేక్. చలో బాబా మామూలుగా ఇట్లా కటింగ్ అయితే ఇక్కడ మనోహర్ అయితే. రే లక్ష్మణ్ రెడీయా? రెడీ. रेसिपी टेस्ट करो. మనీష్ బాగా కలుపుతున్నాడు. మనోడైతే మనోడైతే ఇప్పుడు బాండ్ ఒకటి పెట్టుకున్నాడు. అదేమి ఎలగట్లేదు. డోర్ తీసుకుందాం అంటున్నాడు. డోర్ తీస్తే మంచి క్లైమేట్ కనబడుద్ది మీకు ఎదర నుంచి. చూస్తే ఒకసారి నేను చూపించిన ట్రై చేస్తా. అబ్బా కొబ్బరి నెయ్యి వేస్తున్నాడు మనోడు. అది మీకు కామెంట్ చేయండి ఏంటనేది. ఇది చికెన్ బిర్యానీ అనమాట. ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ మ్యారినేషన్ చేస్తున్నాం మనం ఇప్పుడు. మనోహర్ కష్టపడుతున్నాడు పాపం. గుడ్లకి నీళ్ళు వచ్చేస్తున్నాయి కానీ అద్దాలు పెట్టుకొని కవర్ చేస్తున్నాడు మనోడు. ఓకే ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పని పాట లేకుండా ఒకడు వచ్చి చేస్తున్నాడు, ఒకటి గాలికి కూర్చున్నాడు. బ్రష్ చేయలేదు ఇంకా. మీరు చూసినట్లయితే ఇక్కడ బ్రష్ చేయలేదు మనోడు ఇంకా. వీడి పిల్లతో మాట్లాడు. అమ్మో బీరు లాగా పొట్ట వచ్చేస్తుంది, మామూలు కాదు. ఓకే మళ్ళీ ఒక చిన్న విరామంతో మేము ముందుకు వచ్చేస్తాం. ఇంకా ఇప్పుడైతే కప్ప వచ్చాడు. ఇప్పుడుదా కప్ప అయితే లేడు. కప్ప నేను ముక్కు చిత్రమని చెప్పొచ్చు అవుతున్నాడు. ఇప్పుడు మన మహేష్ అయితే వెల్లిపాయలు ఫ్రై చేస్తున్నాడు బిర్యానీకి. వెల్లిపాయలు ఫ్రై అయితే మస్ట్ షూట్ ఉండాలి. హ్యాష్ట్యాగ్ మనోహర్ అయితే పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. ఉల్లిపాయలు కట్ చేయడం. మహేష్ ఇక్కడ చొక్కా దించుకుంటున్నాడు. ఇందాంచి కలుపుతూనే ఉన్నాడు. ఎందుకు కలుపుతున్నాడో తెలియదు. ఇదేదో అంటున్నాడు. కప్ప పెద్ద మిట్ట ఇది చేయలేను. మనోడు బాగా ఫ్రై చేసుకుంటాడు. మనోడు అయితే ఫైనల్గా బిర్యానీ అయితే అయిపోయింది. చూద్దాం జరా రండి ఒకసారి. ఎరా మునీష్ ఏమైంది? బిర్యానీ రెడీ అవుతుందా? అబ్బా దమ్కి వేస్తున్నాడు మనోడైతే ఇప్పుడు. అబ్బా సూపర్గా వస్తున్నాయి అన్నీ. నెక్స్ట్ మామూలు కదా అసలు వంటకాలు అయితే. ఒక్కొక్కడు ఇద్దరే కష్టపడి చేశారు. కటింగ్స్ అయితే మన మనోహర్ అయితే చేశాడు అనుకోండి. మనోహర్ అయితే బాగా చేస్తుంది ఇక్కడ. మనోడు
సూపర్. ఇంకా చికెన్ కర్రీ అనేది ఒకటి మిగిలిపోయింది బ్రో. ఇంకంతే అది ఒక్కటి చేస్తే మనకి అసలు యాతది 2 సార్లు మహేష్ మునీష్కి నేర్పిస్తున్నాడు మరి వంట ఏదో నేను చేయాలనేది. ఆపేసి లే మరి ఇప్పుడు ఎట్లా లేదు అసలు ఎవర్రా అలా కాదు, అలా వేయకూడదు. అది సాల్దాం కదా. పొగలు చూడ ఎలా వచ్చారు మీకు కనబడుతుంది అనుకుంటా స్క్రీన్లో. చూసేసేస్తున్నా. మనోడైతే పూరితో చాట్ చేస్తున్నారు, చూద్దాం. పూరితో అయితే జబర్దస్త్ మాట్లాడుతున్నారు. పూర్వులు మామూలుగా మనోడైతే మొత్తానికి దమ్మైతే చేస్తాం, ఏదో ప్రయత్నిస్తాం. ఇలాంటి రెసిపీస్ కావాలంటే మీరు చెప్పొచ్చు కింద కామెంట్లో, మనకి తప్పడబ్బా కొట్టాయి మన చెప్పాలనుకుంటున్నావా? నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నా. ఏం చెప్పు. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, పెడతా. కెమెరా కలిసి చూడు. మహేష్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మహేష్ అయితే చొక్కా చించుకుంటున్నాడు, మామూలు కాదు. చొక్కా చించేసుకుంటున్నాడు బుడ్డోడైనా కానీ. మనోహర్ అయితే కటింగ్స్ చేసి ఇంకా అక్కడ సైడ్ అయిపోయాడు చిన్నగా. పోరితో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. జర చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు. పోరుతో ఫుల్ బిజీ అయిపోయింది పోరోడు మాత్రం అయితే. సరే అయితే అందరి పోర్లు ఉన్నారా భయ్? మాకైతే లేవు, పోర్లు అయితే లేవు. జర కామెంట్లు వేసుకోండి, ఇంక అందరు వేసుకుంటారు మాకు తెలుసు కామెంట్లు. బొడ్డోలు కూడా చేస్తారు కాస్త బాగా వచ్చి. తీసేస్తున్నా. ఏదేదో హడావిడి చేస్తున్నాం. శబల మేడంకి మన ఛానల్ అనేది రేపు ఇవ్వబడుతుంది, జరుగుతుంది. ప్రమోషన్ కింద చేద్దాం. దమ్ అయితే వేస్తాడు మొత్తాన్ని మహేష్. ఇక్కడికి మళ్ళీ మనం చిన్న విరామం తీసుకుందాం, చికెన్ కర్రీకి వెళ్ళిపోదాం. ఎక్కడ దాకా వచ్చింది అక్కడ నొక్కుందాం. గురు ఎక్కడ దాకా వచ్చింది ఇప్పుడు మనం చికెన్ కర్రీ? 10 నిమిషాలు రెడీ అయిపోద్ది. చికెన్ కర్రీ చూస్తున్నాగా ఆల్రెడీ ఉడుకుతుంది. దమ్ అయితే రెడీగా ఉంది. మరి మ్యాక్సిమం 5-10 మినిట్స్. కొంతమంది బిర్యానీ ఫ్యాన్స్ ఉన్నారు, తప్పట 10 నిమిషాలు పట్టాలి. మళ్ళీ నవ్వొచ్చేస్తుంది. వాళ్ళ గ్యాంగ్ అంతా ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాం. ఫుడ్ కోసం ఎలా వెయిటింగ్ చేస్తున్నారో చూద్దాం ఒకసారి. అదేమో అమ్మాయితో మాట్లాడుకుంటా ఉన్నాడు. వీడికి ఆకలేసి ఏం చేసినా వీడిగా తెలుస్తుంది. ఆకలి మీద ఉన్నాడు పిచ్చగా. రోడ్ మీద చూడండి. పోలీసు భలే జబర్దస్త్ ఉన్నారా బాయ్. చూద్దాం ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం ఒకసారి. మహేష్ ఎక్కడ దాకా వచ్చింది? లాస్ట్ కొత్తిమీర వేసి ఇంకా హాఫ్ కేజీ ఇష్టం. ఇంకా అంతే అంటావా? బిర్యానీ కూడా అయితే అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. మొత్తం తమ్ముడికి మీకు సెటప్ మామూలుగా లేదు. రప్పరప్పే. ఇంకా బాయ్స్ అయితే చూద్దామంటే ఒకసారి చూద్దాం బాయ్స్ ఏం చేస్తున్నారు ఒకసారి అండి. అబ్బో బాయ్స్ అయితే వెయిటింగ్, ఫుల్ వెయిటింగ్. గాయస్ అయితే బయటికి వెళ్ళారు. ఇగో ఇక్కడైతే మన ఇంకా 2 గాయస్ ఉన్నారు. ఇద్దరు గాయస్ ఉన్నారు ఇక్కడ ప్రస్తుతానికి అయితే. చలో.